ఆకాకరకాయ ఎండ తీసుకోవచ్చు. బెంగళూరు క్యారెట్ ఎట్లా కట్ట మునక్కాయలు ఎంత కేజీ. సో అక్కడ కరవేపాకు 150 నుంచి 200 వరకు అయితే నడుస్తుంది సంచి వచ్చేసి. 500 నుంచి 700 వరకు అయితే నడుస్తుందంట బాక్స్. 50 రూపీస్ కేజీ పడుతుంది. 50 నుంచి 60 అయితే నడుస్తుందంట. అల్లం వెల్లిపాయలు అయితే 2 అయితే ఉన్నాయి. సో నమస్తే, మీరు చూసిన తెలుగు అగ్రి ఫార్మ్స్. ప్రస్తుతం వచ్చేసి హైదరాబాద్ లో మన మూసాపేట్ వెజిటేబుల్ మార్కెట్ ఉంది కదా. సో మార్కెట్ లో ప్రైసెస్ ఎట్లా ఉన్నాయి, ఎలా లేదో మొత్తం తెలుసుకున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇది ఫ్లైఓవర్ కిందనే ఉంటుంది అనమాట. సో గోదాం లెక్క ఉంటుంది. సో పెద్ద అంతా రైతులనే వచ్చేసి ఈయన వచ్చేసి అమ్ముతారనమాట. సో ప్రైసెస్ ఎంత ఉన్నాయి, ఎంత లేదు డీటెయిల్స్ అయితే వాళ్ళని అయితే కనుక్కుందాం. సో రైతులు ఉంటే రైతులను అనుకుందాం, లేకపోతే సేలర్స్ చేస్తారు కదా. సో సేలర్స్ని అయితే కనుక్కుందాం. దగ్గర కాబట్టి గుడిమల్కపూర్కి మన బోయినపల్లి పోకుండా సో ఇటే వచ్చేసి ఆశలు అయితే కొనుక్కుంటారు. సో ఇది ఎంతమంది తెలుసు ఎంతమంది తెలియదో సో కింద కామెంట్ అయితే చేయండి. సో చాలా మంది మీరైతే వంటి మామిడి మార్కెట్ అయితే విజిట్ అయితే చేయమంటారు. సో అది ఇలా త్వరలో నేను చేస్తాను అనమాట. సో వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు నేను అది వెళ్తాను అనమాట. మొత్తం డీటెయిల్స్ అయితే కనుక్కున్నాం. చలో పదండి. చూసుకుంటే సో ఫ్లైఓవర్ అనమాట. సో ఫ్లైఓవర్ కిందనే మార్కెట్ అనేది ఉంటుంది. సో మూసాపేట మన ఏదైతే బాలనగర్ ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్ కిందనే చూసుకుంటే మార్కెట్ అయితే నడుస్తుంది. సో ముందరికి వెళ్ళి చూస్తున్నాం ఏమేమి ఏమేమి లేదో. ఇట్లా షాప్లు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఓవర్కి అయితే వెళ్దాం. సో ఎంత ప్రైస్ ఉన్నాయి ఎంత లేదో మొత్తం కనుక్కుందాం. ఇక్కడ బ్యాగులు అయితే ఉన్నాయి. సో మన గుడిమల్కపూర్లో బ్యాగులు ఎట్లా పెడతారు సేమ్ అదే విధంగా ఇక్కడైతే బ్యాగులు అయితే పెడతారు. సో మొత్తం డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. సో చాలా వెహికల్స్ అయితే వస్తున్నాయి, నైట్ నుంచి వస్తాయంట. సో ఇది 30 years నుంచి ఉందంట మార్కెట్ అయితే. సో మొత్తం ఎక్స్ప్లోర్ అయితే వేద్దాం. లోపలికి అయితే వెళ్ళిపోదాం. మునక్కాయలు ఎంత అన్న? 40 రూపాయలు కేజీ. 40 రూపీస్ కేజీ. సో 40 రూపాయలు అంట కేజీ. చూసుకోవచ్చు. ఎక్కడ వస్తుంది మాల్? వస్తుంది, ఆంధ్ర మాల్ వస్తుంది. ఓకే. బెంగళూరు నుంచి కూడా. మామిడికాయలు ఎట్లన్నా? మామిడికాయలు 30 రూపీస్ కేజీ. 30 రూపీస్ కేజీ. సంచి వచ్చి ఎంత పడుతుంది? ఎన్ని కేజీలు పడుతుంది? 50 కేజీస్ ఉంటాయి, 60 కేజీస్. 50 కేజీస్ ఉంటాయి. ఎంత అన్న? దోసకాయలు 15 రూపీస్. 15 రూపీస్ కిలో. సొరకాయలు అన్న? సొరకాయ 20 రూపీస్ కేజీ. 20 రూపీస్ కేజీ. చూసుకోవచ్చు. కవర్ 300 250 అంట. 200 250 అంటే ఇట్లా కవర్ వచ్చేసి. వంకాయలన్నా? వంకాయలు 10 రూపీస్. 10 రూపీసా? సో చాలా తక్కువ ఉన్నాయి వంకాయల రేటు. వంకాయలు డిమాండ్ లేదుగా వంకాయలకి. గుమ్మడికాయ ఎంత అన్న? 20 రూపీస్ కేజీ. 20 రూపీస్ కేజీ అంట. సో సంచి వచ్చేసి కవర్ వచ్చేసి కేజీ 20 కేజీస్ అట్లా ఉంటుంది. ఓకే, 20 కేజీస్ ఉంటుంది. కందగడ్డ 50 రూపాయలు, 45 రూపాయలు. క్యారెట్ అన్న? బెంగళూరు క్యారెట్. అది బెంగళూరు క్యారెట్ అన్న. చూసుకోవచ్చు. ఎంత అన్న? 40 రూపీస్ కేజీ. 40 రూపీస్ అంట. చూసుకోవచ్చు. కాకరకాయ 40 రూపీస్ కేజీ. చూసుకోవచ్చు. కాకరకాయ 40 రూపీస్ కేజీ అంట. దొండకాయ 20. చూసుకోవచ్చు. దొండకాయ 20 రూపీస్ కేజీ అంట. సో చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడైతే. మునక్కాయ 40. ఎంతన్నా? నిమ్మకాయలు 80 రూపాయల నుంచి 60 నుంచి 80 వరకు ఉన్నాయి. 60 నుంచి 80 వరకు ఉందండి. చూసుకోవచ్చు. నిమ్మకాయలు బాగానే ఉన్నాయి. చూసుకోవచ్చు. 60 నుంచి 80 వరకు అయితే ఉన్నాయంట. కరెక్ట్ ఉంటాయా అండి? అని వంకాయ అది 30 రూపీస్ 25 కేజీ. 25 30 అంట. చూసుకోవచ్చు. ఇలా వచ్చేసి ఇదన్నా? ఇది రౌండ్ సోరకాయ 20 రూపీస్. 20 రూపీస్ అంట రౌండ్ సోరకాయ. గోకరకాయ చూసుకోవచ్చు. ఇక్కడ గోకరకాయ 35 అవుతుంది. 30 క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. మార్కెట్ లో ఎంట్రీ కాగానే మొత్తం వెళ్ళైతే ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే బెండకాయలు అయితే ఉన్నాయి. సో బెండకాయలు వచ్చేసి 25 రూపాయలు అంట కిలో. ఇది వచ్చేసి సంచి 25 నుంచి 20 కిలో వరకు అయితే ఉంటుంది అనుకుంటా. ఇక్కడైతే ఆకుకూరలు అయితే అమ్ముతున్నారు. సో ఎంత ప్రైస్ ఎంత కదా అడుగుదాం. అన్న కొత్తిమీర ఎట్లా అన్న కట్ట? కొత్తిమీర వచ్చేసి 15 రూపీస్ పీస్ పడుతుంది. పెద్ద బంచులు 15 రూపీస్ పీస్ పడుతుంది. పెద్ద బంచులు ఇవి చూసుకోవచ్చు. బాగానే ఉంది. 15 రూపీస్ అంట. హోల్సేల్ వేస్తారు కదా మీరు? హోల్సేల్ 10 రూపీస్ పడుతుంది. హోల్సేల్ అయితే రిటైల్ గా 15 రూపీస్. హోల్సేల్ అయితే 10 రూపీస్ పడుతుంది అంట. చూసుకోవచ్చు. బాగానే ఉంది కట్ట అయితే.
మెందం కూర అయితే ఉంది. సో మెందం కూర ఎంత 10 రూపీస్ పీస్. 10 రూపీస్ పీస్. ఓకే, సో కట్ట అయితే బాగా మనం చూసుకోవచ్చు. 10 రూపీస్ అంట ఒక్క కట్ట వచ్చేసి. వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ వచ్చేసి మనకు 50 రూపీస్ కేజీ పడుతుంది పర్ కేజీ. 50 రూపీస్ కేజీ. అమ్మర్లా రేట్ ఎక్కువ అందుకే ఇది రేట్ ఎక్కువ పడుతుంది. ఓకే, 50 రూపీస్ అంటే తీసుకోవచ్చు కేజీ. ఉల్లిగడ్డ ఏమంటారు అన్న దీన్ని? స్ప్రింగ్ ఆనియన్. ఫింగ్ ఆనియన్ తీసుకోవచ్చు. ఫింగ్ ఆనియన్ అంటే ఇది ఎంత అన్న? పుదీనా ఉందన్న. పుదీనా ఎంత అన్న? పుదీనా 10 రూపీస్ పీస్. చూసుకోవచ్చు. 10 రూపీస్ రేట్ అయినా 15 రూపీస్ నుంచి 10 రూపీస్ అయితే ఉన్నాయి. సో మొత్తం అయితే ఇది కిలో కొత్తిమీర అనమాట. ఇది కిలో అంతకేనా? అరే నన్ను నమ్మదన్నా. సో ఇది కిలో అంతేనా ప్రైస్? 15 రూపాయలు. 15 రూపాయలు కొత్తిమీర. అది ఒకటే కొత్తిమీర. సో అది ఇది ఒకటే అంట. చూసుకోవచ్చు. పాలకూర ఎంత అన్న? నన్ను నమ్మదన్నా. పాలకూర ఎంత అన్న? పాలకూర ఎంత? పాలకూర వచ్చేసి 10 రూపీస్ పీస్ పడుతుంది బ్రో. పెద్ద మంచిది 10 రూపీస్ పీస్ అంట. చూసుకోవచ్చు. తోటకూర ఎంత అన్న? తోటకూర 30 రూపీస్ కేజీ. కేజీ లెక్క ఉంటుంది ఇది. కేజీ మంచులు ఉంటాయి కానీ అది మంచులు చిన్న మంచులు అయితే 2 రూపీస్ పడుతుంది. ఓకే, సో అక్కడ కరివేపాకు ఉంది. సో ఎంత అన్న? కరివేపాకు కేజీ 40 రూపీస్. కేజీ 40 రూపీస్. 40 రూపీస్ కేజీ లెక్క వేస్తారంట. సో కరివేపాకు కేజీ లెక్క వేస్తాం. మంచులు ఉంటాయి అంతే అంతే. సో కేజీ లెక్క బాబాయ్ అమౌంట్ ఉంటే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మిర్చి అయితే ఉంది. 50 నుంచి 60 అయితే నడుస్తుందంట. సో ఆ మిర్చి ఈ మిర్చి ఒకటే. సో అదైతే 60 నుంచి 70 వరకు నడుస్తుందంట. ఇది 50 నుంచి 60 వరకు నడుస్తుందంట. చిక్కుడుకాయ కూడా ఉంది. చిక్కుడుకాయ ఎంత? సో చూసుకోవచ్చు. చిక్కుడుకాయ కూడా 60 రూపాయలు అంట. బాగానే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆలుగడ్డలు అయితే ఉన్నాయి. సో 14 రూపాయల కిలో అంట. చూసుకోవచ్చు. ఎల్లిపాయలు అయితే 2 అయితే ఉన్నాయి. సో ఎల్లిపాయలు అయితే ఇట్లా హోల్సేల్ ఏమంటారు గడ్డ తీసినది అయితే ఉంది. సో ఇవి నార్మల్ ఉన్నాయి. సో ఎంత అన్న? అల్లం వచ్చేసి కిలో 130 కిలో. సో చూసుకోవచ్చు. అల్లం 130 కిలో అంట. ఫ్రెష్ అల్లం హోల్సేల్ అయితే వేస్తారనమాట. సో ఈ ఎల్లిపాయలు ఎట్లా అన్న? అది 110 అన్న. చూసుకోవచ్చు. ఎల్లిపాయలు 110 అంట. ఇది అది సేమేనా? 120 అన్న. ఇది 120 అంట. ఇది 110 అంట. ఇక్కడ ఉసిరికాయలు అయితే ఉన్నాయి. ఇవైతే 60 రూపాయలు అంట ఉసిరికాయలు. ఇవి వచ్చేసి బ్రో ఇవి వచ్చేసి ఎంత? అవి ఒకటేనా? సో ఇవి అవి ఒకటే అంట. సో దీని తన నల్లవి తెల్ల ఉంటాయా? ఇది ఏమంటారు అన్న దీని? ఆకాకరకాయ అంట. చూసుకోవచ్చు. ఇది ఎంత అన్న కిలో వచ్చేసి? సో కేజీ 100 నుండి 80 దాకా అయితే ఉంటుందంట. ఇక్కడ చూసుకోవచ్చు. క్యాలిఫ్లవర్ అయితే ఉంది. సో క్యాలిఫ్లవర్ వచ్చేసి 150 నుంచి 200 వరకు అయితే నడుస్తుంది సంచి వచ్చేసి. చూసుకోవచ్చు. టమాటాలు అయితే ఉన్నాయి. సో 500 నుంచి 700 వరకు అయితే నడుస్తుందంట బాక్సులు అయితే. చూసుకోవచ్చు. ఒక్కో టమాటా ఒక్కో ప్రైస్ అయితే ఉన్నాయంట. ఒక్కొక్క ప్రైస్ ఒకటే ఒక్కోలా ఉంది టమాటా. చూసుకోవచ్చు. 550 నుంచి 700 వరకు అయితే ఈ టమాటాల బాక్సులు అయితే నడుస్తున్నాయంట. సో బాక్స్ వచ్చేసి 25 కేజీలు ఉంటుంది. ఒక బాక్స్ వచ్చేసి లోపల ఒక ప్రైస్ ఉంటుంది, బయట ఒక ప్రైస్ ఉంటుంది. సో బయట ఏంటంటే నార్మల్గా వీళ్ళు సేలర్స్ ఉంటారు కదా, సేలర్స్ అయితే హోల్సేల్గా అయితే అమ్ముతారు అనమాట. సో ఒక్కొక్క గడ్డ ఒక్కోలాగా ఉంటుంది అనమాట. టమాటా పండు వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటుంది. సో మెత్తగా ఉంటాయి, కొన్ని గట్టిగా అయితే ఉంటాయి. ఇట్లా అయితే మంచి ఉంటాయా. సో మంచి అయితే ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. సో కొంచెం లో క్వాలిటీ ఉంటుంది కదా. సో ఇట్లా కొంచెం పుచ్చులు పోయినది ఇట్లా ఉంటాయి కదా. ఇవి వచ్చేసి 5 నుంచి 400 నుంచి 500 అట్లా నడుస్తుందంట. ఇట్లా ఊర్లలోకి అయితే వేసుకోపోతారు కదా టమాటాలు. సో అట్లా వాళ్ళైతే వేసుకొని పోతారు అనమాట. చాలా ఆటోలు ఇట్లా షేర్ ఆటోలు ఉంటాయి. సో షేర్ ఆటోలు లాగా ఇవి వచ్చేసి చాలా ఆటోలు అవే ఉన్నాయి. సో మన దగ్గర ప్రాంతాలు ఏదైతే ఉంటుందో వాళ్ళకి అవే వేసుకొని పోతారు అనమాట. చూశారు కదా. సో ప్రైసెస్ అయితే ఇట్లా ఉన్నాయి. సో ఈ మార్కెట్ విజిట్ అయితే చేసినాను. సో నెక్స్ట్ వీడియో ఇంకా మళ్ళీ వెళ్దాం. సో బాయ్.